అలకనంద కిడ్నీ మార్పిడి వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. కొన్నేళ్లుగా జరిగిన ఆపరేషన్లపై సిఐడి ఆరా తీయనుంది. ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్లు జరిగాయి అనే కోణంలో దర్యాప్తు చేయనుంది. అన్ని ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీ ఆపరేషన్లపై విచారణ చేయనుంది సిఐడి. అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. 6 నెలలుగా అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్లుగా విచారణలో తేలింది. ఒక్కో ఆపరేషన్కు 50 లక్షలు వసూలు చేసినట్లుగా గుర్తించారు. పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో అల్కానంద ఆసుపత్రిలో కిడ్నీ ర్యాకెట్ వెలుగు చూసిన ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ మార్పిడిలు జరిగినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సిఐడి ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్లో జరిగినటువంటి ఈ కిడ్నీ మార్పిడి పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేవలం వారి కుటుంబీకులే రక్త సంబంధికులు కాకుండా వేరే వారి ఏవైనా కిడ్నీలు అంటే మార్చడం కానీ లేకుంటే మార్పిడి కానీ జరిగిందనేటువంటి అంశాలన్నిటిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కిడ్నీ మార్పిడి కేసులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిఐడి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిన్న జరిగినటువంటి వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో కూడా నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా తను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు వైద్య ఆరోగ్య శాఖ విచారణ జరుపుతుంటే మరోవైపు పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఇది సిఐడికి ఇవ్వాల్సినటువంటి కేసు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి ఘటనలన్నింటినీ కూడా సిఐడి విచారణకు ఆదేశిస్తామంటూ కూడా నిన్న రివ్యూలో కూడా చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిఐడి కూడా విచారణ చేయనుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 8 మంది బ్రోకర్లను అయితే మాత్రం అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. బెంగళూరు, చెన్నైకి సంబంధించినటువంటి బ్రోకర్లు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం నిర్ధారణకు రావడం జరిగింది. మరోవైపు బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక డాక్టరు ప్రమేయం కీలకంగా ఉందనేది ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది. ఇంకా పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అలకంద ఆసుపత్రి యజమాని డాక్టర్ సుమన్ తో పాటు మరొకరు కూడా అరెస్ట్ చేశారు. వారిని కూడా రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇతర రాష్ట్రాలకు కిడ్నీ పేషెంట్లను అలకానంద ఆసుపత్రి ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టు ప్రస్తుతం అయితే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. బ్రోకర్స్ ద్వారా డోనర్స్ ని ట్రాప్ చేసి హైదరాబాద్ కి తీసుకొస్తుంది ముఠా అనేది ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి అంశం. ఒక్కొక్క డోనర్ కి 4 నుంచి 5 లక్షలు ఇచ్చి కిడ్నీలు ఈ సుమంత్ ముఠా కూడా కొట్టేస్తున్నట్లు ఇప్పటికే విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి పేషెంట్లకు కిడ్నీ మార్పిడి చికిత్స చేస్తున్నటువంటి ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది, దాదాపు ఒక కిడ్నీ మార్పిడి చేయాలంటే దాదాపు 10 నుంచి 15 మంది సిబ్బంది అవసరం ఉంటారు. కాబట్టి వీరందరి లిస్టు కూడా ఇప్పటికే పోలీసులు అయితే సేకరించడం జరిగింది. సుమంత్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.